మనందరికీ తెలిసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత వైసీపీ అధినేత చేసినటువంటి ఆరోపణలు, ఇటు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ చేసినటువంటి ప్రత్యారోపణలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇదే తతంగం, ఇవే ఆరోపణలు ప్రజెంట్ ఈ సార్వత్రిక ఎన్నికల సమయం వరకు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె, అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తె, వీరిరువురు కూడా ఇప్పుడు అప్పుడు ఆరోపణలు టీడీపీ మీద చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఆయన వెనుకుండి చేస్తున్నారని కొంతమంది అంటుంటే, లేదు ఆయన నిందితులకు సపోర్ట్ చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ హత్యలో ప్రమేయం ఉంది, లేదు హత్య చేశారనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా పబ్లిక్గా చేస్తున్నారు. ఇక వైసీపీకి ఓటు వేయొద్దంటూ కూడా కరాఖండిగా వారిరువురు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఏ రకమైనటువంటి ప్రభావం వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చూపించింది అనేది మనం చూసాం. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే అప్పుడు వైసీపీకి అనుకూలించినటువంటి అంశం ఇప్పుడు వైసీపీకి ప్రతికూలంగా మారబోతుంది. ఒకవైపు కడపలో షర్మిల పోటీ చేస్తూ ఉండడం, జగన్కు వ్యతిరేకంగా, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేటటువంటి అవకాశం ఉండడం, మరోవైపు నిత్యం చెవిలో జోరెగ్గలాగా ఇటు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ ఉండడం, ఈ పరిణామాలన్నీ వైసీపీ మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు ప్రైమ్ డిబేట్లో పాల్గొంటున్నారు నారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తుర్గ శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరికాసేపట్లో జాయిన్ అవుతారు శివపార్వతి గారు, జనసేన పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా రఫీ గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఆరోపణలు, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆరోపణలన్నీ కూడా మీ మీదకే వచ్చాయి. ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు ఇంకా మీ మీదే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీ చేతుల్లోనే ఉన్నారు, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల కూడా మీరు చెప్పినట్టే ఆడుతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఇప్పటికీ మీ మీదే చేస్తున్నారు కదా, ఏమంటారు? అలాగే ఈ ఎన్నికల్లో మీరు కూడా ఒక ప్రచారాస్త్రంగా చేసుకున్నట్టున్నారు. అంటే మీ ఐటీడీపీ ద్వారానే వివేకమైనటువంటి సినిమా కూడా వచ్చింది. ఇదంతా కూడా ప్రజల్లోకి విస్తృతంగా కూడా టీడీపీ తీసుకెళ్తుంది ఈ అంశాన్ని. ఈసారి ఉపయోగించుకోవాలని చూస్తుంది టీడీపీ అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కదా, ఏమంటారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకుడు శుభసాయి. తెలుగుదేశం పార్టీ అంశాన్ని ఖచ్చితంగా రాజకీయ అంశంగా మారుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాకు సంబంధం లేని అంశం మీద జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరే వివేకానంద రెడ్డిని చంపించారని ఆనాడు సాక్షి పత్రికల్లో పెద్ద ఎత్తున ఫోటో వేసి చేతిలో పట్టాకత్తి పెట్టి మా మీద ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాడు. అయితే ఆ రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చి గొడ్డలతో నరికి చంపారని చెప్పాడు. అది ప్రపంచానికి ఎవరికి తెలియదు. ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత అది సునీతమ్మ గారు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయాలంటే అది హత్య కింద మారింది. అంటే నరికి చంపి ప్రమోట్ నుండి తీసుకొచ్చి అక్కడ కుట్టింది అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు ఆ రోజు సాయంత్రం. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అనమాట దీని మీద హత్య జరుగుతున్న తీరు కూడా లైవ్ లో చూసి ఉండొచ్చు బహుశా. అదే విషయం ఆ హత్యలో పాల్గొన్నటువంటి ఎవరైతే దస్తగిరి ఉన్నాడో ఆ దస్తగిరి మొత్తం అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చెప్పాడు మొత్తం. ఎక్కడ డబ్బులు వచ్చినాయి, ఎవరు డబ్బులు సమకూర్చారు, ఎవరింట్లో కూర్చొని మేము ఈ హత్యకి ప్లాన్ చేశాం అన్నీ చెప్పాడు. ఆ తర్వాత సిబిఐ గూగుల్ టెక్ ద్వారా, ఇతర ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తంగా ఎవరు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టింది, వాళ్ళందరినీ కొంతమందిని జైల్లో పెట్టింది, ఛార్జ్షీట్ కూడా తయారు చేసింది. ఆ ఛార్జ్షీట్ ఆధారంగానే ఆ సినిమా వచ్చింది వివేకం కూడా. ఛార్జ్షీట్లో లేని అంశాలు ఏమీ వివేకంలో లేవు. అయితే ఇవాళ ఆ విషయం మీద సిబిఐని ఈ రాష్ట్రంలో పనిచేయకుండా బెదిరించి వాళ్ళు చంపుతామని చెప్తే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణ చేయాలి, వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని వాళ్ళు అడగడం, వాళ్ళకి తోడుగా సునీత కూడా అడగడంతో అది తెలంగాణకి వెళ్ళింది సుప్రీంకోర్టు ప్రకారంగా. అయితే దీని వెనక ఎవరున్నారంటే తేటతలం చేసింది సిబిఐ. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇంట్లోనే కదా. అదే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది కదా సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కదా. దాంట్లో మొత్తం చెప్పింది కదా ఎవరు హత్యలో పాల్గొన్నారు ఏంటో అదుపులోకి తీసుకుంది కదా.
జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసుల్ని పెట్టి ఆపాడు. రేపు ఇవాళ కాకపోతే రేపు జరుగుద్ది, అది ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇప్పుడు అందులో ఆ అజయ్ కలాం రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు కదా, మేము తెల్లవారుజామున 3ంటికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళాడు, ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలాగ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు కదా. ఇవన్నీ కూడా విషయాలు వచ్చినాయి, బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ షర్మిల మాట్లాడినా, మేము మాట్లాడినా, సునీత మాట్లాడినా ప్రజలందరికీ తెలుసు. పులివెందులో ప్రతి ఇంట్లో తెలుసు ఎవరు చంపారు, ఎవరు రాజకీయ అవసరాల కోసం చెప్పారు, ఏ సానుభూతి వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆ కోడికత్తి సానుభూతి సరిపోలేదని, ఇలాగా బాబాయిని చంపితే పెద్ద ఎత్తున సానుభూతి వస్తుంది. తండ్రి శవాన్ని పెట్టుకొని ఒక 64 సీట్లు సంపాదించాడు, 67 సీట్లు. ఇప్పుడు సొంత చెల్లెలే. ఏమంటారు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నారు? గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ వివేక్ గారి హత్య జరిగింది. ఇంట్రాగేషన్ ఇంకా ఈ 5 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో నిందితులు ఎవరు అనేటటువంటిది అఫీషియల్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనేమో మీ కూటమి తరపున ఇదే అంశాన్ని ప్లస్ చేసుకోవాలని చూస్తున్నారు, ఎందుకంటే గత ఎన్నికల్లో మీకు మైనస్ అయింది కాబట్టి. అయితే ఎంతవరకు దీన్ని ప్రజలు విశ్వసిస్తారు? ప్రజల్లోకి విస్తృతంగా మీరు తీసుకెళ్తున్నారు కదా, ఏమంటారు అసలు మొత్తం జరిగిన పరిణామాలకు సంబంధించి? ముందుగా శివగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. మా మీద నెగిటివ్ ఎప్పుడు ప్రజల్లో రాలేదండి. ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా నారాసుర రక్త చరిత్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళ అన్నయ్యల మీద ఆపాదించారు. కానీ యాక్చువల్ గా వాస్తవాలు బయటికి ఎప్పుడైతే ఎంక్వైరీ జరుగుతుందో, వీళ్ళు జ్యుడిషియరీకి తీసుకున్నారో అప్పుడు ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. సింపతి డ్రామా క్రియేట్ చేశారని ఆ రోజే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సింపతి గెయినింగ్ కోసమే జరిగింది, లాస్ ఫర్ గెయిన్ అని, దీనికోసమే జరిగిందని సిబిఐ రంగంలో దిగినప్పటి నుంచి అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అక్కడ నుంచి ఈ టర్న్స్ గా ఏదో సినిమా, ఒక సీరియల్ గనక ఎలా మలుపులు తిప్పుతారో అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు, అమాయకులు అనే భ్రమలో ఉన్నారు. అందుకనే ఆయనంతటా ఆయనే కడప కాన్స్టిట్యున్సీ, ఆ కడపలో జరుగుతున్న బస్సు యాత్ర అప్పుడు ఆ బస్సు మీద నించొని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వివేక బాబాయిని ఇలాగా చేశారు, అది ఏదో ఇంకా ప్రజలు ఇంకా నమ్ముతారు, విశ్వసిస్తారు అనే అంతకులని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారు. చెల్లెల్ని ఉసిగొల్పారంటే చెల్లెళ్ళు ఏమన్నా అజ్ఞానులు ఏం కాదు కదా. అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళ బిహేవియర్ తెలిసిపోయింది కాబట్టి సునీత గారికి డైరెక్ట్ గా ధమ్కి ఇచ్చిన పరిస్థితి. నువ్వు మీ హస్బెండే చేశారు, అది దానికోసమే మేము విచారణ ఆపుతున్నాం అంటే, ఎవరైనా సరే మా హస్బెండ్ చేసినా కూడా నేను విడాకులు ఇచ్చి అతనికి శిక్ష పడేలా చేస్తాను, చర్యలు తీసుకోమని వాళ్ళ అన్నని అడిగిన పరిస్థితి. ఆ రోజు అప్పుడు స్పందించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన పెద్ద మనిషి, నాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు, వీళ్ళు విచారణ సరిగా చేస్తారని నేను నమ్మట్లేదు, సో దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తానని ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా ఆయనంత అసలు ప్రెస్ మీట్ లో కూడా ఆయన హత్య జరిగిన విషయాన్ని ఎంత కూలంకషంగా వివరించారు. అంటే దస్తగిరి అప్రూవల్ గా మారి చెప్పిన ఏదైతే వాంగ్మూలం ఉందో అది ఆ రోజే ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు. ఆయన ఇంకా దస్తగిరి మారి చెప్పింది ఇంకా 2 years కో ఏమో హత్య జరిగిన, కానీ ఆయన ఆ రోజు హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ఎలా హత్య చేశారు, ఎక్కడ ఎన్ని కోట్లు వేశారు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా గొడ్డలతో నరికి చంపారు అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయనకి ఎలా తెలిసింది? అదే క్వశ్చన్ సునీతమ్మ గారు అడిగారు. గొడ్డలు యూజ్ చేశారని ఎలా తెలిసింది, చంపారని ఎలా తెలిసింది, మీకు హత్య అని ఎలా తెలిసింది, ఇది ఇలా చేశారని ఎలా తెలిసింది, మీకు ముందుగా ఎలా తెలిసింది, మీరు ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇంకొకటి ఆవిడ వివేకం సినిమా గురించి కూడా మాట్లాడారు. అది నేను లాస్ట్ క్లైమాక్స్ లో సినిమానే చూడలేకపోయాను, ఇంకా దానికి 10 రెట్లు లైవ్ లో జరిగింది, నిజం దానికన్నా 10 రెట్లు ఉంది, నేను సినిమానే చూడలేకపోయాను, భయపడ్డాను, ఇంకా నిజ జీవితంలో మా నాన్నని ఎంత క్షోభ పెట్టి చంపేశారు అనేది ఆవిడ బాధపడుతూ చెప్పిన సందర్భం. ఇప్పుడు సునీతమ్మ గారు, ఇప్పుడు ఎవరైనా సొంత చెల్లెళ్ళు ఎందుకు, ఇప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, ఆయనలో నిజంగా ఆయన హత్య చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు బయటకు వెళ్తారు?
వాళ్ళు ఇప్పుడు సొంత చెల్లెల్ని ఎందుకు బయట ఎందుకు ఎందుకు బయటకు వెళ్ళారు, ఎందుకు బయటకు వెళ్ళి ఎలాంటి వ్యాఖ్యలు సునీత కావచ్చు, శర్మల కావచ్చు చేయొచ్చు అన్న దానికి సంబంధించి వైసీపీ స్పందిస్తుంది. నారాయణ రెడ్డి గారు ఏమంటారు? గతంలో మీకు అనుకూలమైనటువంటి అంశాలు, గత సార్వత్రిక ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి కొంత ప్రతికూలం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం డిబేట్లో చర్చించుకున్నటువంటి వివేక అంశం కావచ్చు, గతంలో మీ వైపు ఉన్నటువంటి మీ షర్మిలమ్మ కావచ్చు, అలాగే కోడికత్తి కేసు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇప్పుడు అవన్నీ కూడా ప్రతికూలం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. ఓకే, అవన్నీ కాకపోయినా మన డిబేట్లో అంశం ఏంటి, అసలు ఎందుకు ఈ కేసు తేలట్లేదు, అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఎందుకు మారుతున్నాయి, వేళ్ళన్నీ మీ వైపు ఎందుకు చూపిస్తున్నాయి? నమస్కారం అన్న, ప్యానల్లో ఉన్న పెద్దలందరూ అన్న. ఒకటి, నేను ఇప్పుడు వరకు అన్న టీడీపీ అన్న కానీ సిస్టర్ కానీ మాట్లాడుతున్నది ఉన్నప్పుడు అనిపించింది, వీరు ఒక ఇమాజినేషన్ లో ఉన్నారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వివేకం అనే సినిమాను చూసి ఆ సినిమా గురించి, ఆ సినిమాలు ఎలా తీశారు కాబట్టి అలాగే అచ్చి జరుగుంటది, అలాగే ఉంటది అని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా కడు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ డ్రామాటిక్ సెన్స్ లో ఆయన మాట్లాడిద్దాం రఫీ గారు, భారత్ గారు ఆయన మాట్లాడిద్దాం, ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ప్లీజ్ ప్లీజ్ రఫీ గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిద్దాం, మనం ఆయన మాట్లాడిద్దాం. ప్లీజ్ కంటిన్యూ. నారాయణ రెడ్డి గారు కంటిన్యూ. నారాయణ రెడ్డి గారు కంటిన్యూ. నారాయణ రెడ్డి గారు కంటిన్యూ. ప్లీజ్ కంటిన్యూ. వద్దు, ఇంక వాదనొద్దు ప్లీజ్. నారాయణ రెడ్డి గారు కంటిన్యూ. నువ్వు మాట్లాడద్దు, నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. కంటిన్యూ నారాయణ రెడ్డి గారు. సమాధానం లేనోడే అడ్డు తగులుతాడు. ఇది వివేకం సినిమా తీసుకొచ్చి ఎవరో చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుండి స్క్రిప్ట్ రాసి ఓ సినిమా తీయితే ఆ సినిమాని డ్రామాటిక్ సెన్స్ లో ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే చాలా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. మాట్లాడామని చెప్తుంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనిద్దాం. 2019లో ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య జరిగినప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ద సీన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేయవలసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆయామంలో జరిగింది. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఎన్నికలకు ముందు ఓ 15-20 రోజుల ముందు జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ అప్పుడే నోట్ చేసి ఉండాలి. క్లియర్ సెన్స్ అక్కడ ఏమున్నాయో రఫీ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడతారు, కానీ ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం రఫీ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత లక్షణం రాలేదన్న దైవం చాలా అన్నా నేను ఏమనుకోకన్నా. ప్లీజ్ రఫీ గారు పద్ధతి. నారాయణ రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్. సెన్స్ ఉండాలి మనం. ప్లీజ్ ఓకేనా? సో కాబట్టి ఒకటి ఏంటంటే, ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంక్షేమ పథకాలు చేశాడు, అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాడు. కరోనా లాంటి 2 సంవత్సరాల కరోనా లాంటి సమయంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిపాలన స్తంభించినప్పటికీ కూడా ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ప్రజల మన్నన పొంది ఈ రోజు బస్సు యాత్ర చేస్తుంటే ఆ బస్సు యాత్ర యొక్క జనాన్ని చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చంద్రబాబు నాయుడు అనుకోకి. ఈ రోజుని ఇక్కడ మా యొక్క పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు యాత్రలో. ఆ యొక్క జనాన్ని చూస్తుంటే, ఆ పరిస్థితి చూస్తుంటే ఎంత ఘోరంగా ఓడిపోతారో వాళ్ళ కంటికి వాళ్ళకి కనపడుతూ ఉంది. నెక్స్ట్ మీరు పెట్టిన డిబేట్ దగ్గరికి నేను వస్తే సునీతమ్మ దగ్గర తీసుకుందాం. సునీతమ్మని తీసుకుంటే అదే సునీతమ్మ ఈ యొక్క ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు మీరు గమనించినట్లయితే పక్కగా తెలుగుదేశానికి సంబంధించిన వారు మా నాయన్ని హత్య చేశారు, గొడ్డలతో నరికి చంపారు, వారికి శిక్ష పడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మా కుటుంబం జోలికి వచ్చారు అని ఇదే సునీతమ్మ మాట్లాడింది. ఈ సునీతమ్మ ఈ రోజు ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో. అదే పాయింట్ లాక్ చేద్దాం. నారాయణ రెడ్డి గారు అదే పాయింట్, సునీత గారు అన్నటువంటి అప్పుడు హత్య జరిగినప్పుడు సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలను మనం లాక్ చేసుకుంటే అప్పుడు సునీత గారు అలానే అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియా ముందు కూడా మొత్తం అంతా కూడా చంద్రబాబు లోకేష్ చేయించారన్నారు. ఇప్పుడు సునీతమ్మ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీరెళ్ళి సునీతమ్మ అలాగే ఆయన అల్లుడి మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే చంద్రబాబుకి ఏం ప్రమేయం లేదని ఒప్పుకుంటున్నారా? అన్నా ఒకటన్నా,
చంద్రబాబు అప్పుడు ఎందుకు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రాలేదు? అప్పుడు ఎందుకు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రాలేదు? అప్పుడు ఎందుకు వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి వివాహేతర సంబంధాలు బయటకు రాలేదు? అప్పుడు ఓన్లీ చంద్రబాబు పేరు, లోకేష్ పేరు మాత్రమే బయటకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మాత్రమే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, సునీత పేరు ఎందుకు బయటకు వస్తుంది? అన్న ఖచ్చితంగా ఈ హత్య వెనకాల చాలా కోణాలు ఉన్నాయి. ఇది కోర్టులో రన్ అవుతుంది. కోర్టులో రన్ అవుతున్నప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఇందులో రకరకాల వాదనలు ఉన్నాయి. రెండోది ఇంకో విషయం కూడా చెప్తా. శ్రీరామచంద్రులాగా, రాముడికి లక్ష్మణులాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు ఉండేవారు. అదే వివేకానంద రెడ్డి గారిని 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో అస్తంలోనికి వివేకానంద రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అదే వివేకానంద రెడ్డి గారిని వదిన సీతమ్మ లాంటి వదిన మీద పోటీకి నిలబడి ఓడిపోయిన విషయం మనం మర్చిపోకూడదు. వివేకానంద రెడ్డి గారు కూడా. సో ఆ కోపం ఉందంటారా మీకు మీ పార్టీకి? వివేకానంద రెడ్డి గారు కూడా పోటీ చేసి ఓడిపోయారు. అంతే కాబట్టి నేను ఒక మాట చెప్తా. వివేకానంద రెడ్డి గారు అవని, సునీతమ్మ గారు అవని, వీళ్ళందరి దగ్గర కూడా ఒక ఏంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అస్తంలో పడిపోయో లేకపోతే కాంగ్రెస్ యొక్క కుయెత్తుల్లో పడిపోయో వీరు తప్పులు చేశారనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రోజు సునీతమ్మ చేసే వ్యాఖ్యల్ని, సునీతమ్మ చేసే విమర్శల్ని నేను పట్టించుకోవాల్సిన పని లేదని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనతో పాటు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. నమస్తే శ్రీరామ్ గారు. ఒక విశ్లేషకులుగా మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే 5 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో నిందితులు ఎవరు అనేది ఇంకా సమాజానికి తెలియనటువంటి పరిస్థితి. రాజకీయ విమర్శలు మాత్రం జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఈ కేసులో? కాదండి, శివ గారు చార్జ్ షీట్ పెట్టారు, నిందితులు ఎవరో అందరిని పెట్టారు. ఒక్క నిమిషం రఫీ గారు, ఇంకా తెలియకపోతే ప్లీజ్ రఫీ గారు. శ్రీరామ్ గారు ఏం జరుగుతుందో మరి కోర్టు చెప్పాలి. ఎందుకంటే కోర్టు ఏమో ఏం చెప్పట్లేదు. అది మరి ఎందుకని వాయిదాలు వేస్తుందో తెలియదు. అలా వాయిదాల మీద వాయిదాలు వెళ్తున్నాయి. మనం ఈ కేసు విషయంలో మరి అధికార పార్టీని అనాలా, ప్రతిపక్ష పార్టీని అనాలా, ఈ పార్టీని అనాలా, కోర్టుని అనాలా? ఎందుకంటే ఒక పక్క కోర్టులు ఏం చెప్తాయంటే ఇలాంటి ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో చాలా తొందరగా చేయండి అని చెప్తాయి. అదే కోర్టులు సంవత్సరాల తరబడి లాగుతూనే ఉంటాయి. జీడిపాకం కన్నా ఘోరంగా ఉంటది పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఇప్పుడు రకరకాల కోణాలు అంటున్నారు కదా. రోజు గడుస్తున్న కొద్దీ వాదన మరి మారిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాదన తీసుకొస్తున్నారు. వల్ల ఇలాంటివన్నీ ఎప్పటికి తేలుతాయి అనేది ఎవరని చెప్పలేము. ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ తెలుసు కడపలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, పులివెందుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఏం జరిగింది అనేది తెలుసు అనేది అందరూ చెప్తున్నమాట. ఈ వీళ్ళు వాళ్ళు అనేది కాదు, అందరూ చెప్తున్నమాట. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, దేవుడికి కూడా తెలుసు అని చెప్పారు. సో ఆయన వాదనే మనం తీసుకుంటే అందరికీ తెలుసు ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు. సో అందువల్ల ఇవాళ సునీతమ్మ ఏం మాట్లాడింది, అంతకు ముందు సునీతమ్మ ఏం మాట్లాడింది అనేది పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్ గా ఆవిడ మీద ఏమైతే వచ్చినాయో ఆరోపణలు, వాటి మీద ఏమి అసలు కోర్టు ఏమి దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కాబట్టి ఆ కేసులో ఈ సునీతమ్మే చేసింది, అయితే వాళ్ళ ఆయన చేశారు, ఇట్లాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కనబడట్లేదు వాస్తవంగా మనం చూస్తున్నప్పుడు. సరే, ఒక సెకండ్ ఫ్యామిలీ ఇష్యూ అన్నారు, అది కూడా పెద్దగా దాని మీద కోర్టులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, దాన్ని కూడా పక్కకి పెట్టేసినాయి. ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు చేశారా చెయ్యలేదా, అలాగే అంటే ఆయన వెనకాల ఉన్నాడా లేదా, దీని మీద జరుగుతోంది కేసు అంతా ఫైనల్ గా వచ్చి. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఆ విషయం తేలిపోతే మిగతా అన్ని తేలిపోతాయి. అవినాష్ రెడ్డి గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు, సునీత గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఒక పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క లేదంటే వైసీపీ పార్టీ పునాదులంతా కూడా రక్తంతో తడుచున్నాయి కాబట్టి ఈ పార్టీని ఓడించాలి ఎట్లయినా సరే అంటూ పిలుపునిచ్చారు. అంటే ఏమనుకోవాలి అంటే, కోర్టులో తేలలేదు కాబట్టి ప్రజా కోర్టులో తేల్చుకుందాం అని అనుకుంటున్నారు అనుకోవాలా, లేదంటే వీళ్ళ స్వార్థం ఏమైనా వెనకాల ఉందనుకోవాలి? ఒక విశ్లేషకులుగా మీరేమంటారు? ఎప్పుడైనా ఖచ్చితంగా అది ప్రజా కోర్టులోనే తేలుతుంది. ప్రజా కోర్టులు అంటే ప్రజా కోర్టులో తేలేదు, వాస్తవాలు తేలుతాయా అనేది తెలియదు. ప్రజా కోర్టులో ఇంతకు ముందు వాస్తవాలు తేలినాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే చేయించారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. ప్రజా కోర్టులో ఏమేమి తెలియంది? అప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుకోవాలి మనం.
నారాసుర రక్త చరిత్ర వాస్తవం అనుకోవాలా? అందువల్ల ప్రజా కోర్టులో అన్ని సందర్భాల్లోనూ అన్ని జరగవు. ఎందుకంటే ఒక్కో సందర్భంలో కొన్ని మభ్యపెట్టిన కేసులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వాస్తవాలు ఉంటాయి. సో అందువల్ల ప్రజా కోర్టులో వాస్తవాలు బయటికి రావు, ఒరిజినల్ కోర్టులోనే వాస్తవాలు బయటకు వస్తాయి. సరే, అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం సునీతమ్మ చెప్తున్న మాటల్ని ప్రజలు విశ్వసిస్తారా లేదా, ఇది ఇంపార్టెంట్. సో అయితే నాకు తెలిసి నేను చూస్తున్నది ఏంటంటే పాపం ఆవిడ కూతురు కాబట్టి ఆవిడ ఆవేదన అంతా వ్యక్తం చేస్తుంది, కానీ ఆవిడ విషయంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆవిడకి భాష సరిగా అంత కరెక్ట్ గా తెలుగు రావట్లేదు. అవును. సో నా ఉద్దేశంలో ఆవిడ చెప్తున్నది మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి టీవీలో మాట్లాడే వాళ్ళకి రీచ్ అవుతుంది తప్ప లో క్లాస్ వాళ్ళకి ఇంకా రీచ్ కావట్లేదు. ఆవిడ ఏం మాట్లాడుతుంది అనేది రీచ్ కావట్లేదు, ఎందుకంటే ఆవిడ భాష ఒకటి పెద్ద సమస్య. రెండో అంశం ఏంటంటే మీడియా కూడా ఆవిడకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్ల. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇట్లా ఈ రాజకీయ నాయకులకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ని ఆవిడకి పెద్దగా మీడియా ఇవ్వట్ల. ఇది ఆవిడకి ఇంకో డిసడ్వాంటేజ్. సో మీడియా గనక ఆవిడని సరిగ్గా గనక ఫోకస్ చేస్తే ఆవిడ ఏం చెప్తోంది అనేది జనం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు ఏం జరిగింది అనేది. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అదంతా వేరే అంశం. కనీసం ఆవిడ చెప్తున్న మాటలు వెళ్ళట్లేదు ప్రజల దాకా, కింది స్థాయి వాళ్ళ దగ్గర దాకా వెళ్ళట్లా. ఈవెన్ షర్మిల గారు చెప్తున్న మాటలు వెళ్తున్నంతగా కూడా సునీతమ్మ చెప్తున్న మాటలు వెళ్ళట్లా. ఏదో నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏదో గోడకేసి కొట్టారు, ఇట్లాంటివన్నీ వచ్చినాయని అన్నారు. అట్లాంటివన్నీ జనంలోకి వెళ్ళినంత కూడా సునీతమ్మ చెప్తున్న మాటలు వెళ్ళట్లేదు. హత్య ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు చెప్తున్న మాటలు ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళట్లేదు. ఇది వాస్తవాలు ఏంటనే గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు పెద్దగా ఇష్యూ కాదు. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆవిడ ఉండుంటే అప్పుడు ఎవరి చేతుల్లో ఉంది, అప్పుడు ఎవరి చేతిలో ఉందని మనం అనుకోవాలి. అందువల్ల ఈవిడ వాళ్ళ చేతుల్లోనూ ఉంది వీళ్ళ చేతుల్లోనూ ఉంది అంటాం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్పి, ఆ కేసు కోసం అని చెప్పి ఆవిడ మనోవేత్తోటి ఆవిడ ఫైట్ చేస్తున్నారు. ఆ విధంగానే మనం దాన్ని చూద్దాం. కాకపోతే ఇది ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు మీడియా చేతిలో ఉంది, ఆవిడ చేతిలో లేదు. ఎందుకంటే ఆవిడ భాషను ఇప్పుడు ఆవిడ మార్చుకోలేదు. బట్ ఒక్క మీడియా మాత్రమే ఆవిడ బాధని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలదు. అది మీడియా చేస్తుందా చేయదా, ఈ మీడియా అని కాదు, ఏ మీడియా అన్నా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక బాధితురాలు మాట్లాడుతున్న మాటలు, ఇది ఒక మీడియా ఏదో బ్లూ మీడియానా ఎల్లో మీడియా ఇట్లాంటి మీడియాలన్నీ మనం మాట్లాడుకున్నవి అవన్నీ అనవసరం. కానీ ఒక బాధితురాలు మాట్లాడుతున్న మాటని ప్రతి మీడియా కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీడియా గనక సరిగ్గా ప్రజల దగ్గరికి తీసుకెళ్తే దాని మీద సరైన నిర్ణయాన్ని ప్రజలు తీసుకుంటారు. ఓకే 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 శ్రీరామ్ గారు. రఫీ గారు చెప్పండి. రఫీ గారు, ఇందాక నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు మొత్తం అంతా కూడా ఊహాజనితమైనటువంటి సినిమాలు తీస్తున్నారు, లేదంటే ఒక స్క్రిప్ట్ అంతా రాసుకొని వస్తున్నారు, ఆ స్క్రిప్ట్నే ప్రచారంలోకి పలు మాధ్యమాల ద్వారా, అది సినిమా కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ రకంగా మా మీద బురద జల్లుతున్నారు తప్పితే ఇదంతా కూడా వాస్తవాలు కాదు అని మీ ఆరోపణల మీద అంటున్నారు నారాయణ రెడ్డి గారు. ఏమంటారు? ఇప్పుడు నారాయణ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిబిఐ ఒక ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసింది. దాంట్లో ఏ రకమైనటువంటి రాజకీయ ప్రేరేపితమైన హత్య, ఏ రకంగా ఎంపీ సీటు గురించి ఏం జరిగింది మొత్తం కూడా రాసింది. అది ఒక బేసు. 2 దస్తగిరి వచ్చి అప్రూవర్గా మారిన తర్వాత గొడ్డలు ఎక్కడ కొన్నారు, ఎక్కడ చేయించారు, ఎలా తెచ్చారు, అతను ₹1 ఎవరు ఇచ్చారు, మొత్తం 40 కోట్లకు బిజినెస్కి ఎవరు మాట్లాడారు, ఇదంతా కూడా అతను చెప్పాడు. ఈ 2 ఆధారాల ప్రకారంగానే మేము మాట్లాడతాం. మేము కూడా జగనాసుర రక్త చరిత్రని 1 పుస్తకాలు వేసాం. 1 పుస్తకాల్లో మొత్తం విషయాలన్నీ కూడా సిబిఐ చెప్పిన విషయాలు, దస్తగిరి చెప్పిన విషయాలు, ఆ హత్య జరగకముందు జరిగినటువంటి విషయాలు మొత్తం దాంట్లో క్రోడీకరించాం, ఇంటింటికి పంచి పెడతా ఉన్నాం. మేమే ఇచ్చేట్లా. ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పారు అది మీడియా పరంగా వెళ్ళాలి, సునీత మాట్లాడేటువంటి మాటలు వెళ్ళట్లేదు, వాస్తవమే. కానీ షర్మిల మాట్లాడుతున్న మాటలు బాగా వెళ్తున్నాయి కదా. షర్మిలకి ప్రాధాన్యత ఇస్తుంది ప్రెస్, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి ఖచ్చితంగా ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మీడియా అంటూ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రింట్ మీడియా 24 గంటల ఆలస్యంగా వచ్చిన రోజుల్లోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వాజ్పేయి ఏం మాట్లాడారో ప్రజలు రేడియో ద్వారా తెలుసుకొని ఒక నిర్ణయాలకు వచ్చారు. ఇందిరాగాంధీని కూడా ఓడించారు ఎంపీగా, వాళ్ళ అబ్బాయిని కూడా ఓడించారు.
ప్రజలకు తెలియకుండా ఏముండదు శ్రీరామ్ గారు. ఒకరోజు ఆలస్యం అవచ్చు కానీ మౌత్ పబ్లిసిటీ విపరీతంగా వెళ్తుంది. అక్కడ కడపలో జరిగినటువంటి ఆ హత్య ఆ పక్క జిల్లాలకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆ జిల్లాల నుంచి మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారంగా మిగతా జిల్లాలకు వెళ్ళిపోయింది. అయితే రఫీ గారు వార్తలు రావడం వేరు, ఆరోపణలు ఉండడం వేరు. అయితే ప్రజలు ఎంతవరకు వాటిని తీసుకుంటున్నారు? ప్రజలకు రీచ్ అవుతుంది మీరు అన్నట్టు ప్రజలకు రీచ్ అవుతుంది, ప్రజలకు తెలుసు, ప్రజలు విన్నారు. అయితే ఏంటి, ఎంతవరకు తీసుకుంటారు ప్రజలు వాటిని? ఓటు వేసే దగ్గర ఎంతవరకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని వారు గుర్తిస్తారు, ఎంతవరకు పరిగణలోకి తీసుకుని ఓటు వేస్తారు? చెప్తున్నా ఎవరైనా ఏదో మర్డర్లు జరిగినాయి అంటే సహిస్తారు, కానీ అధికారం చేపడటం కోసం, ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడం కోసం సొంత బాబాయినే చంపించాడనేటువంటి అంశం ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు. అతన్ని ఒక హంతకుడుగా గుర్తించేశారు. ఎంతసేపు తీసుకుంటారు, ఏం చేస్తున్నారు, తీసుకున్నారా లేదా అంటే ఏం చెప్తాం? రేపు ఎన్నికలు మే 13వ తారీఖు నాడు నొక్కుతారు. ఈ విషయాలన్నీ కూడా ఓహో ఇతను ఇంత దుర్మార్గుడా అనేటువంటి విషయం తెలుసుకొని నొక్కుతారు. అప్పుడు మళ్ళీ మీరు డిబేట్ పెడతారు. రఫీ గారు, శ్రీరామ్ గారు, శివపార్వతి గారు, మీరు చెప్పిందంతా నిజమేనా అయిందండి, ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారండి, ఈవెన్ పులివెందుల ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారని మీరు చెప్తారు. ఇప్పుడు మేమేం చెప్తాం? ఇప్పుడు మేము ప్రచారంలో పెడతా ఉన్నాం, అతని నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావులపాలెంలో కూడా ఆ విషయం చెప్పాడు, పూకేళ్ళు బాబాయ్ అని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నాడు, బీజేపీ నాయకులు కూడా చెప్తారు, ప్రజల్లో దాన్ని లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తాం ఇతని నిజ స్వరూపాన్ని, ఇతని అవినీతిని, ఇతను చేస్తున్నటువంటి ఏక వ్యక్తి పాలనని, అతని చుట్టూ ఉన్నటువంటి ఒకటే కులాన్ని పెట్టుకొని నడుపుతున్నటువంటి తీరుని, చివరికి అవ్వాతాతలకి పెన్షన్లు కూడా ఇవ్వకుండా ఆపిచ్చినటువంటి వైనాన్ని అన్నీ కూడా ప్రజలు క్యాచ్ చేస్తా ఉన్నారు. సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 3 శాసన మండలి ఎన్నికలు జరిగినప్పుడు 2 రాయలసీమలో, 1 ఉత్తరాంధ్రలో చిత్తుగా ఓడించారు. 10,50,000 మంది ఓటర్లు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు ప్రజా తీర్పు ఇవ్వడానికి. ప్రతి అంశంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏం సందేహం లేదు. 40 రోజులండి, 40 రోజులు, 11 నెలలు ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? జనసేన పార్టీ తరపున హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి అంశాన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో బంగాళాఖాతంలో ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రజలకి అయితే నిజాలు తెలుసుకున్నారండి. ఇప్పుడు ఊకిళ్ళు బాబాయ్ అనేది, అబ్బాయి కిళ్ళు బాబాయ్ అనేది ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. కాకపోతే ఈ కోర్టులో నిరూపితం అవ్వాలి, శిక్షలు పడాలి. గూగుల్ టేక్ ఓవర్ లో కానీ, ఎక్కడ కాల్స్ రికార్డ్స్ లో కానీ ఏ టైంకి ఎవరెవరు కాల్స్ చేశారు, సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ని ఎవరు మిస్గైడ్ చేశారు అనే వాటి మీదే A1, A2, A3, A5, A6 వరకు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం. సిబిఐ తన పని తాను చేసుకుపోతుంది. దానికి సహకరించకుండా సిబిఐ మీద రిటర్న్ కేసులు పెట్టేలాగా అప్పుడున్న వైఎస్పీ అధికారిని తీసుకొచ్చి ఆ తర్వాత అధికారంలోకి రాగానే అక్కడ లోకల్ ఎస్పీగా చేసి అక్కడ ఏ రకంగా కడపలో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తుంటే, కర్నూలులో ఎంత డ్రామా చేశారు హాస్పిటల్ దగ్గర. సిబిఐని ఎంటర్ అవనీయకుండా కూడా అరెస్ట్ కి అడ్డుకునేందుకు ఎంత మంది వీళ్ళని రౌడీ మూకల్ని అందరిని మోహరించి శాంతి భద్రత విఘాతం కలుగుతుంది అనే ఒక దీన్ని క్రియేట్ చేసి వాళ్ళని కనీసం కర్నూలులో కూడా ఎంటర్ అవ్వకుండా చేసిన పరిస్థితి. ఆ సిబిఐ ఆఫీసర్ను కూడా కిడ్నాప్ చేస్తామని చెప్పి భయపెట్టి భయంకరంగా వాళ్ళని టార్చర్ చేసిన పరిస్థితి. వాళ్ళ మీదే కేసులు పెట్టి రిటర్న్ సిబిఐ ఆఫీసర్స్ పక్షపాతంగా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి. ఇలాంటి సమయంలోనే సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి ఆవిడ కేసు తెలంగాణకు మార్పించుకున్నారు. తెలంగాణలో విచారణ చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ గా సిబిఐకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. దట్టు సిబిఐ కూడా ప్రభుత్వాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోబట్టే ఆవిడ సునీత గారు చాలా పోరాటం చేసి సుప్రీంకోర్టుకి తిరిగి చెప్పులు అయిపోయేలా అరిగిపోయేలాగా తిరిగి మరి తెలంగాణ కోర్టుకి తెలంగాణకు మార్పించుకున్న తర్వాత చిన్నగా కొన్ని అంశాలు బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి అరెస్ట్ కి ఆయన సిద్ధంగా ఉన్నారు. అదే టైంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ లో కూడా
ఆయన బాబాయ్ దీన్ని హత్యను కూడా ఇప్పుడు కూడా క్యాష్ చేసుకుందామని ఏదైతే నీచ క్రీడ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నారో అది ఎంత వరస్ట్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయనకి అవసరమైనప్పుడు Right, okay. ఇంట్లో వాళ్ళను కూడా చంపేసి రాజకీయం చేసే పరిస్థితి, తండ్రి శవాన్ని కూడా పక్కన పెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి, సొంత చెల్లెలను కూడా శివపార్వతి గారు, పట్టుకొని నారాయణ రెడ్డి గారు, నులిమేసి బయటకు గెంటేసే పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకున్నందుకు చిన్న ప్రజలకు ఒక submission వచ్చిన అండి. దగ్గర నుంచి ఒక్క నిమిషం సామాన్యులు ఎలా రఫీ గారు, వస్తా తాండవం వస్తా మళ్ళీ మీ చేస్తారు దగ్గరికి వస్తా, తెలుసుకోండి. ఒకసారి మీ KK దగ్గరికి మళ్ళీ వస్తా రఫీ గారు. ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, వేటేశారు. నారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్, ఒక్క నిమిషం రఫీ గారు, వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ. రఫీ గారు ఒక్క నిమిషం. నారాయణ రెడ్డి గారు, మీ మీద ప్రధానంగా ఈ విచారణ అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు అయితే విపక్షాల నుంచి పలు సంఘాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ హత్య జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వెనకడుగు వేశారు, లేదంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఎందుకు వేశారు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సిట్ వేసినప్పుడు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద, సునీత మీద, అటువంటి ఆరోపణలు గతంలో సిట్ వేసినప్పుడు ఎందుకు బయటకు రాలేదు, సిట్ ఎందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోలేదు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే కనుక సమాచారం ఉండుంటే, సునీత మీద వారి మీద ముందే సమాచారం ఉండుంటే గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు మాట్లాడినా కూడా సిబిఐ కేసు టేకప్ చేస్తున్నప్పుడు ఎందుకు ఒక సాక్షిగా, ఎందుకంటే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, స్వయాన ఆయన బాబాయ్ కాబట్టి ఒక సాక్షిగా ఎందుకు సునీత మీద కావచ్చు, లేదంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కావచ్చు, వారికి ఉన్నటువంటి సందేహాలను ఎందుకు అక్కడ ప్రస్తావించకూడదు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కదా. ఈ మూడు ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఒకటి, ఈ యొక్క ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో అది ఈ రోజు కోర్టులో ఉన్న విషయం. ఈ కోర్టులో ఉన్న విషయాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని పూర్వంలోకి పోయినట్లయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించవలసిన అవసరం అవినాష్ రెడ్డి గారికి అవసరం లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయే టైంకే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. అవినాష్ రెడ్డి గారికి ప్రచార కార్యక్రమంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పాలు పంచుకోవడం కూడా జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఒకటి విషయం, ఇందాక మన తెలుగుదేశం అన్న కూడా ఒక మాట చెప్తున్నారు, కోడికత్తి లేకపోతే అదొకటి ఇదొకటి. ఇక్కడ కోడికత్తితో ఏదో కోయించుకుని సానుభూతి పొంది అలాంటి చీప్ ట్రిక్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో, పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కొద్ది దూరం పోయేసరికి కేడర్ అంతటికి ఒక విషయం అర్థమైంది. ఎందుకంటే ఏర్పాటు చేయబడే ప్రభుత్వం ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే 2014 కోడికత్తి కేసులోకి వెళ్తున్నారు. నా క్వశ్చన్ అది కాదు, నేను ఒక 3 ప్రశ్నలు అడిగా మొత్తం వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి. ఎందుకు విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని అడిగారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయించకుండా సిట్ ఎందుకు వేయించారు? అలాగే గతంలోనే సునీత మీద, అలాగే వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇతర వివాహానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఎందుకు గతంలో బయటకు రాలేదు? అవే సిట్ విచారణలో కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సిట్ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కూడా ఎందుకు అవన్నీ కూడా బయటకు రాలేదు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు బయటకు రాలేదు? సునీత పేరు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అనేది నా ప్రశ్న. అలాగే మూడో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎందుకు, అంటే ఆయనకున్నటువంటి అనుమానాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, సిబిఐకి ఒక సాక్షిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకటి, ఇప్పుడు ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి న్యాయం వైపు, ధర్మం వైపే నిలబడతాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటి ఏమిటంటే, వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య మీద పలు అనుమానపు కోణాలు మనందరికీ ఉన్నాయి. పలు అనుమానపు కోణాలు. ఎందుకంటే హత్య జరిగిన వెంటనే హత్య జరిగేటప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అది హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు అంటే ఆయన ఏం చెప్తారో అనేది మనం వినాలి. దయచేసి ఒక ప్రశ్న అడిగాం, ఆయన నుంచి మనం సమాధానం వినాలి కదా, ఆయన నుంచి సమాధానం వినాలి కదా.
హైకోర్టులో స్టే తెచ్చారు. ప్లీజ్ రాష్ట్ర ప్లీజ్ ప్రభుత్వం ప్లీజ్ యాక్ట్ ఇది చేయవద్దని కరెక్ట్ కాదు, చెప్పి. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఏం చెప్తారు మనం విందాం. నేను ఆయన 3 ప్రశ్నలు అడిగా, 3 ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం తీసుకోవాలా వద్దా? 3 ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం తీసుకోవాలా వద్దా? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ కంటిన్యూ నారాయణ నేను గారు. అంటానన్నా ఈ హత్య రఫీయే చేశాడంటానన్నా, ఈ Yes. హత్య రఫీ గారు చేశారంటాను. అవును, చెప్పు. రఫీ గారే CBI చేసుకుంటారు చెప్పు. హత్య. CBI ఎందుకన్నా చెప్పు. నువ్వు? అక్కడ మీరు తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోయిన ఈ సోది పోదన్నా. నేను చెప్పేది వినన్నా క్లియర్ గా. నువ్వు నన్ను మీరు పర్ఫెక్ట్ గా మీరు గాలి కబుర్లు చెప్తా ఉంటే నేనేం చేస్తాను చెప్పు మరి. గుమ్మిడి కొలతో అంత భుజం తడుకుంటారు మీరు. నువ్వే హత్య చేస్తావని చెప్తానా నేను? నువ్వే హత్య ప్లీజ్ చేస్తుంటావు. కంటిన్యూ నారాయణ రెడ్డి గారు. చెప్పు. సమయం తక్కువ ఉంది ప్లీజ్. ఇప్పుడు సో కాబట్టి ఒకటి అని వినపడుతుందన్న మాట వినపడుతుంది, వినిపిస్తుంది, కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు ఎన్నికలు జరగడానికి ముందు ఒక 15 నుంచి 20 రోజులు టైం ఉంది. అప్పుడు ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎఫ్ఐఆర్ వేస్తుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ని మేనేజ్మెంట్ చేయగలిగే శక్తి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయగలిగే శక్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే ఆ టైంలో గవర్నమెంట్ లో ఉన్నది మాత్రం 100కి 100% తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు అని కొద్దిసేపు అనుకుంటే, మరి ఆ ఎఫ్ఐఆర్ లో గాని దాంట్లో గాని మొట్టమొదటిగా వాళ్ళు ఎందుకు ఆ అవినాష్ రెడ్డి గారిని గాని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని గాని ఎందుకు ఆడ చేర్చలేదు? ఎఫ్ఐఆర్ చేయలేదు, హైకోర్టు నుండి స్టే తెచ్చారు బాబు. మళ్ళీ పాట పాడతావు నువ్వు. హైకోర్టు నుండి ఏమి ఒక అడుగు ముందుకు వెళ్ళకుండా స్టే తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు స్టే ఇచ్చిందని నేను చెప్తాను. మళ్ళీ ఎఫ్ఐఆర్ లో ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేయడం జరిగింది. వేసి దాని మీద పూర్వపరాలు ఏంటనేది పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఒక గౌరవ ముఖ్యమంత్రిగా తన సొంత బాబాయ్ చనిపోయాడు కాబట్టి సొంత బాబాయ్ యొక్క హత్య వెనకాల ఉన్న కోణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఎవరో బయటి వ్యక్తి కాదు, సుయాన తన బ్లడ్ రిలేషన్, తన నాన్నగారి యొక్క సొంత తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఆ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన వాడిని ఎవరినో, అది ఎలాంటి వాడినైనా సరే కాపాడే పరిస్థితి కానీ, కాపాడాలనుకునే దృక్పథం కానీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉంటుంది? ఎగ్జాక్ట్లీ నారాయణ రెడ్డి గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సిట్ వేశారు, సిట్ని స్వాగతిస్తాం. ఏదో రకంగా ఈ హత్యకు ఎవరు కారకులు అనేది తెలియాలి. కానీ సిట్ విచారణలో ఎప్పుడూ కూడా మీరు ఆరోపిస్తున్నటువంటి, మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కానీ, సునీత పేరు కానీ ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు రాలేదు? సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చిందో అప్పుడు మాత్రమే వీరిరువురి పేరు ఎందుకు బయటకు వచ్చింది అనేది నా ప్రశ్న. అంతవరకు రానటువంటి సునీత పేరు, అంతవరకు రానటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, వైఎస్ ఇతని పేరు వచ్చిన అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ఇద్దరు పేర్లు ఎందుకు బయటకు వచ్చినాయి? ఒకటి ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయారో, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క పాత్ర ఉంది, ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన వారి యొక్క పాత్ర ఉందని అనుమాన కోణంలో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో అనుమానం లేదు. సో ఎప్పుడైతే సునీతమ్మ ఇవన్నీ మాట్లాడడం, రైట్ నారాయణ రెడ్డి గారు, మీ సిగ్నల్ వీక్ ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తా. శ్రీరామ్ గారు ఏమంటారు? విపక్షాలు సంధిస్తున్నటువంటి క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా. పోనీ ఇవన్నీ మనం పక్కన పెడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అంటే పోనీ సునీత అంటే పోనీ బాబాయ్ సిస్టర్ అనుకోవచ్చు, వాళ్ళ సునీత మీద వాళ్ళ హస్బెండ్ మీద ఇద్దరి మీద కూడా వైసీపీకి అనుమానాలు ఉండొచ్చు. కానీ ఈ మొత్తం వ్యవహారంతో షర్మిలకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు కదా. కానీ షర్మిల కూడా మొన్న మాట్లాడుతూ డైరెక్ట్గానే ఆమె అటాక్ చేసినటువంటి పరిస్థితి. నేను కడపలో వైఎస్ సమాధి సాక్షిగా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నివాళులు అర్పిస్తూ ఆయన సమాధి సాక్షిగా ఆమె చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడాను, నేను కడపలో పోటీ చేయడానికి ఒకే ఒక్క కారణం, మా బాబాయిని చంపిన వాళ్ళని, స్వయాన నా తండ్రి సోదరుణ్ణి చంపినటువంటి వ్యక్తులకి అక్కడ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది నాకు చాలా విస్మయానికి గురి చేసింది. అలాంటి హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు కాబట్టి నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్, ఒక క్లియర్ మెసేజ్ ఆమె ఇచ్చారు కదా. ఏమనుకోవాలి మరి? అదే ఇప్పుడు కొత్తగా ఎలిగేషన్ రఫీ గారి మీద వచ్చింది. రఫీ గారు ఏమన్నా చేస్తారా అని ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది. రఫీ గారు చేశారా?
అంటే మన మిత్రుడు లాయర్ అవ్వకపోవడం చాలా అదృష్టం. లేకపోతే ఇలాంటి వీక్ గా గనక కోర్టుల్లో గనక చెప్తే, ఇలాంటి కోర్టు వాదనలన్నీ కనుక కోర్టులో చెప్తే తొందరగా వచ్చి ఈ పాటికి అయిపోయేది, ఈ కేసు ఎప్పుడో తేలిపోయేది. అయితే చెప్తుంది ఏంటంటే, ఇందాక మన మిత్రుడు చెప్తుంది, ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారని రాశారు అప్పుడు అని చెప్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నారా? ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు అంటే ఏంటి? మీరు చెప్పిన వాదనని మీరే వీక్ వాదన అని చెప్పి మీరు ఒప్పేసుకున్నారు. గతంలో ఎప్పుడు మీరు చెప్పిన వాదన, ఇప్పుడు మీరు అదే వాదన ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు అంటేనే మీరు చెప్పిన వాదన పూర్తిగా వీక్ వాదన మీరు ఒప్పేసుకున్నారు అని అర్థం. సరే, ఆ వాదన అయిపోయింది. ఆ వాదన అయిపోయిన తర్వాత సునీతమ్మ మాట్లాడిన తర్వాత ఎందుకు ఈ పేర్లు వచ్చాయంటే అది మాట్లాడలేదు. ఎందుకంటే సిబిఐ ఎందుకు వేయలే అంటే దానికి లేదు. సిబిఐ కనుక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఉన్న సిట్ వేసినప్పుడు ఈ సునీతమ్మ గారి పేరు ఎందుకు రాలేదు అంటే దానికి సమాధానం లేదు. అందువల్ల ఏంటంటే చాలా వీక్ గా ఉంది వాదన. కాబట్టి ఏంటంటే సరే, ఈ వాదనలో మామూలుగా మనం మాట్లాడుకునేది ఏదైనా సరదాగా ఏం మాట్లాడుకోపోయినా కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటి సీరియస్ ఇష్యూలో ఏదో వీక్ గా వాదన చేస్తే ప్రజలు దాన్ని కూడా చూస్తారు, ఈ వాదన కూడా చూస్తారు. ఇప్పుడు రఫీ గారు నిందితుడా కాదా అనేది కూడా ప్రజలు చూస్తారు. దీన్ని బట్టి నిర్ణయించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ప్రజలు చూస్తారు, దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు సునీతమ్మ చేసిందా చేయలేదా అనేది అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఆవిడ చేసినా ఆయన చేశాడు అన్న దాని మీద దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాదన విన్నా, లేదంటే సునీత గారి వాదన విన్నా, ఈ రెండు వాదనలు విన్నా కూడా అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు, లేదంటే అంటే రఫీ గారు చెప్తున్నట్టు సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఆధారంగా మాట్లాడుకున్న వివేకం సినిమా, పోనీ ఆ వివేకం సినిమా ద్వారా మాట్లాడుకున్నా, ఏ రకంగా మాట్లాడుకున్నా అవినాష్ రెడ్డి నిందితుడు అంటూ వీరంతా కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అవినాష్ రెడ్డి నిందితుడు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు అనుకోవాలి? దాంట్లో పాల్గొన్నాడు. అలా కాదు, ఇక్కడ వివేకం సినిమా గురించి పాపం చాలా బాధపడుతున్నారు. కానీ నిన్నటిదాకా వర్మ సినిమాని పట్టుకుని మరి అంతమంది వైసీపీ లీడర్లు మాట్లాడారే. సరే, ఇప్పుడు వివేకం సినిమా గురించి తెలుగుదేశం వాళ్ళు మన జనసేన సోదరి మాట్లాడుతుంటే అంత ఇబ్బంది పడుతున్నారే. నిన్నటిదాకా వర్మ గారిని పక్కన పెట్టుకుని మొత్తం అందరూ మాట్లాడారే. ఆయన ఏదో సినిమా తీస్తే మరి అప్పుడు ఎందుకు మరి మీరు అందరూ వచ్చారు? కాబట్టి సినిమాల గురించి కాదు, ఇక్కడ సినిమాల విషయం కాదు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనబడుతుంది నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలాగైతే మన రఫీ గారే చేశారని మన రెడ్డి గారి దగ్గర ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఉందో, అలాగా షర్మిల గారి దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు లేదు ఇంకొకసారి వాళ్ళు అని చెప్తున్నారు. అందువల్ల షర్మిల గారు ఆవిడకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆవిడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సి ఉంది. శ్రీరామ్ గారు, మరో ముఖ్యమైనటువంటి విషయం శ్రీరామ్ గారు, మరో ముఖ్యమైనటువంటి విషయం శ్రీరామ్ గారు, మీరు షర్మిల గారి ప్రస్తావన తీసుకొచ్చారు. షర్మిల గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇందాక నేను నారాయణ రెడ్డి గారిని కూడా ఇదే ప్రశ్న అడిగా. ఎందుకు అంటే ఆయన కేవలం ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంత బాధ్యత ఉంటుందో ఈ కేసే కాదు, ఏ కేసు విషయంలో అయినా సరే రాష్ట్రం పట్ల, రాష్ట్రానికి ఆయన అధినేత, రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వ్యక్తి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి ఎంత బాధ్యత ఉంటుందో, స్వయాన బాబాయ్ చనిపోయారు కాబట్టి, బాబాయ్ కేసు కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ కేసులో. ఎందుకు ఆయన అంటే ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ కూడా వైసీపీ నుంచి వస్తున్నాయి కాబట్టి, సునీత మీద లేదంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద వస్తున్నాయి కాబట్టి ఎందుకు స్వయంగా ఆయన వెళ్ళి సాక్ష్యం చెప్పరు అనేటటువంటి ఒక ప్రశ్న నేను నారాయణ రెడ్డి గారికి చెప్పాను, మనకు ఆన్సర్ రాలేదు. అలాగే ఇప్పుడు షర్మిల అయితే వెళ్ళి ఇచ్చారు కదా, ఢిల్లీ వెళ్ళి మరి సిబిఐని కలిశారు. ఆమె పబ్లిక్గా నేను స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పకపోయినప్పటికీ కూడా ఆమె సాక్ష్యం చెప్పారు ఈ కేసుకు సంబంధించి అనేటటువంటి వార్తలు ఎక్కువగా బయటకు రావడం కూడా మనం చూసాం కదా. అంటే షర్మిల వెళ్ళి సాక్ష్యం ఇచ్చినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి తన దగ్గర ఉన్నటువంటి తన వాదన కానీ లేదంటే తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కానీ ఎందుకు ఇవ్వట్లేదు అనుకోవాలి ఈ కేసులో? నుంచి నేను చెప్తుంది అదే, ఎవరైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారో ఈ వాదనలన్నీ ఎలా వీక్ గా ఉన్నాయంటానికి ఇవన్నీ నేను చెప్తున్నా. ఇలాగే మన రెడ్డి గారు చెప్పిన వాదన ఎలా వీక్ గా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కూడా మొత్తం వీక్ గా ఉంది. ఎందుకంటే కత్తిపోటు గురించి, గొడ్డలిపోటు గురించి మాట్లాడింది, అంత వివరంగా మాట్లాడింది ఆయనే. ఆ తర్వాత సిబిఐ అడిగింది ఆయనే. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని వెయ్యింది ఆయనే. ముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పింది ఆయనే. తర్వాత అవన్నీ కాదంటున్నది వాళ్లే. తర్వాత షర్మిల సునీతమ్మ గారు చేశారని చెప్తున్నది వాళ్లే. అందువల్లనే ఇన్ని వీక్ గా ఉన్నాయి. కాబట్టి అసలు ఇలాంటి ఇన్ని వీక్ గా మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని వీక్ గా అనేది అందరికీ. అందుకనే పులివెందుల ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తానికి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కోర్టుల్లో తర్వాత వస్తుంది, ఎప్పుడో వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా షర్మిల గారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో
ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు హూ కిల్డ్ బాబాయ్ అని మాట్లాడుతున్నారు కదా, ఆ హూ కిల్డ్ బాబాయ్ అన్న దాన్ని కొంచెం ఇంకా స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, షర్మిల గారు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆఖరిలో చెప్తారు చూసారా, బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు. అట్లా సరే బాయ్ బాయ్ వైసీపీ అది రాజకీయంగా వాళ్ళ ఇష్యూ, కానీ హూ కిల్డ్ బాబాయ్ అనే ఇష్యూని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన, స్ట్రెస్ చేసి తీసుకెళ్లాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన చెప్తే కొన్ని లక్షల కోట్ల మందికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన మాట వింటున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నారు, పిఠాపురంలో ఏం మాట్లాడుతున్నారు, ఇంకో దగ్గర మాట్లాడినా ఏం మాట్లాడినా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టీవీల ముందు కూర్చుని ఆయన ఏం మాట్లాడుతారు వింటున్నారు. కాబట్టి ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అన్నారు, అసలు బాబాయ్ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలుసు, పైన ఉన్న భగవంతుడికి కూడా తెలుసు అన్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు, హత్య జరిగినప్పుడు నేరుగా విమర్శలు చేశారు. అప్పుడు నేరుగా విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు దేవుడికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. ఇప్పుడు కూడా పేర్లు చెప్పొచ్చు కదా, అది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మీరా, నేనా, పబ్లిక్గానే పేర్లు చెప్పొచ్చు కదా. అప్పుడు బహిరంగంగా మీడియా ముందు చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే సిబిఐ విచారణ చేసింది, ఎవరు అంతకులు అనేది ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది, ఎంక్వైరీ చేస్తుంది, అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు అనారోగ్యం పేరిట బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఆయన బయటికి రావాలని ప్రయత్నాలు చేశారు, తెచ్చుకున్నారు మరి లేదు, ఐడియా లేదు. ఇప్పుడు ఆయన చెప్పినా అది అబద్ధం అతకాలి కదండి. ఇప్పుడు నిజం ఏంటి అనేది జరుగుతున్నప్పుడు, తెలిసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్లే చంపారని మళ్ళీ కూటమి మీద, ప్రతిపక్షాల మీద బురద జల్లితే జనం అంత అమాయకులైతే కాదు కదా. అందరికి తెలియబట్టే ఆయన మీద ఈ రోజు బస్సు మీద చెప్పులు ఇసిరేస్తున్నారు. ఆయన బస్ యాత్ర చేస్తున్నా చెప్పులు వేస్తున్నారు ఆయన మీద, జనాలు రావటం లేదు. ఆయనకు ప్రజలకు తెలిసింది కాబట్టే, ఎవరు హూకిళ్ళు బాబాయ్ అంటే అబ్బాయికిళ్ళు బాబాయ్ అని అందరికి ప్రజలకు అవగాహన ఉంది కాబట్టే ఆయన అనంతపురంలో పర్యటన చేస్తున్నప్పుడు ఆయన బస్సు మీద చెప్పులు పడ్డాయి, ఆయన మీద చెప్పులు పడ్డాయి. సో ఆయన మాటలు నమ్మే పరిస్థితులు. ఈ రోజు పెన్షన్దారులు కూడా వాలంటరీ వ్యవస్థలో ఈ భూ ప్రపంచం బద్దలైన బెళ్ళప్పిస్తున్నారు, ప్రతిపక్షాల మీద పడుతున్నారు. శ్రీరామ్ గారు చెప్పినట్టు ఈ విషయాన్ని మేము విస్తృతంగా ప్రచారం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో కూడా ఈ విషయం ప్రస్తావించాడు. సొంత బాబాయిని చంపి ఏ రకంగా మేనేజ్ చేశాడో అది కూడా ఆయన వ్యాఖ్యానించాడు. అది కూడా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రాయలసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు బాగా గట్టిగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి బహిరంగ సభలు చెప్తారు. ప్రజలకు ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి, అదేం ప్రాబ్లం లేదు. మేము 1 కోటి పుస్తకాలు పంచిపెట్టేశాము, రాయలసీమలో ఎక్కువ పంచిపెట్టాము. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా శ్రీరామ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటు విపక్ష పార్టీలను కూడా ప్రయత్నిస్తున్నాయి. అయితే అంత సమర్థవంతంగా తాము ఎదుర్కొంటా ఉంటూ కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి అసలు ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారు, ముఖ్యంగా కడపలో ఏ రకమైనటువంటి తీర్పిస్తారు అన్న దానికి సంబంధించి ఎన్నికల తర్వాతే. గత సార్వత్రిక ఎన్నిక